హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళ్యాణి కిచెన్ తెలుగు. ఈరోజు మన వీడియోలో క్రిస్మస్ స్పెషల్‌గా ప్లమ్ కేక్ చూయించబోతున్నాను. క్రిస్మస్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ప్లమ్ కేక్. ఆ ప్లమ్ కేక్‌ని మన ఇంట్లోనే మన చేతులతో స్వయంగా చేసుకుంటే ఎంత బావుంటుందో కదా! అయితే ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ డీటెయిల్‌గా చూయించడం జరిగింది. మరి మీరు కూడా ఈ క్రిస్మస్‌కి ఇంట్లోనే ప్లమ్ కేక్ చేయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. అన్నీ మనకి మార్కెట్‌లో ఈజీగా దొరికే వాటిలతోనే ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి కట్ చేసుకున్నటువంటి బాదం పప్పు 2 స్పూన్లు, జీడిపప్పు ఒక 2 స్పూన్లు, క్రాన్బెర్రీ 2 స్పూన్లు, కిస్మిస్ 2 స్పూన్లు, రెడ్‌వి, గ్రీన్‌వి టూటీ ఫ్రూటీలు ఒక 2 స్పూన్లు. టూటీ ఫ్రూటీలు ఎక్కువ వేసుకున్నా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. అదేవిధంగా బ్లాక్ కిస్మిస్ 2 స్పూన్లు, చెర్రీలు 2 స్పూన్లు, కట్ చేసుకున్నటువంటి ఖర్జూరం ఒక 2. అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కప్పు వరకు ఆరెంజ్ జ్యూస్ తీసుకోవాలి. ఆరెంజ్ జ్యూసు ఫ్రెష్‌దైనా పర్వాలేదు, లేదా మనకి రెడీమేడ్‌గా సూపర్ మార్కెట్‌లో దొరుకుతుంది కదా, టెట్రా ప్యాకెట్స్ అయినా తీసుకోండి, ఏదైనా పర్వాలేదు. డ్రై ఫ్రూట్స్ కూడా ఇవే తీసుకోవాలి, ఇన్నే తీసుకోవాలి అని ఏమీ లేదు. డ్రై ఫ్రూట్స్ ఎక్కువైనా తీసుకోవచ్చు, తక్కువైనా తీసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ కొంచెం ఎక్కువ ఉంటే ప్లమ్ కేక్‌లో టేస్ట్ అన్నది బాగుంటుంది, అంతేనండి. ఈ విధంగా ఒకసారి కలుపుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. మనం రేపు మార్నింగ్ కేక్ చేయాలనుకున్నప్పుడు ముందు రోజు నైటే ఈ విధంగా చేసుకొని ఉంచుకోవాలి. టైం లేదు అనుకున్నప్పుడు ఒక 2-3 గంటలైనా నానబెట్టుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ క్యారమెల్ సిరప్ ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఇక్కడ నేను పావు కప్పు పంచదార తీసుకున్నాను. పంచదార చూడండి ఒక 5 నిమిషాలకి మెల్ట్ అయిపోతుంది. ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొనే చేసుకోవాలి. మీడియంలో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టారంటే పంచదార మాడిపోతుంది, ఫ్లేవర్ మొత్తం మారిపోతుంది, కేకు టేస్ట్ కూడా మారిపోతుంది. అందుకని ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఇగోండి 5 మినిట్స్కి పంచదార అన్నది మొత్తం మెల్ట్ అయిపోయి ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్లోకి వస్తుంది. ఈ సిరప్ వేయటం వల్లనే మన కేక్కి అంత మంచి కలర్ అన్నది వస్తుంది. సో ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. పంచదార అంతా కూడా చక్కగా కరిగిపోయింది, మంచి కలర్లోకి వచ్చింది. ఇప్పుడు పంచదార ఒక్క పొంగు అన్నది వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక పావు కప్పు వాటర్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఒక్క నిమిషం పాటు మనం ఈ విధంగా కలుపుకున్నామంటే మన క్యారమెల్ సిరప్ అన్నది రెడీ అయిపోతుంది. దీన్ని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. ఈలోగా నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. నెక్స్ట్ 2 లవంగాలు, 2 యాలకులు, కొంచెం దాల్చిన చెక్కని మిక్సీలో వేసుకొని కొంచెం పంచదార కూడా వేసుకొని పౌడర్ చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి 1/2 కప్ పెరుగు వేసుకొని ఇలా విస్కర్తో బాగా కలుపుకోవాలి. పెరుగు ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1/2 కప్ షుగర్ పౌడర్ను యాడ్ చేసుకోవాలి. షుగర్ పౌడర్ని నేను ముందుగానే మిక్సీ పట్టుకున్నాను. ఇలా షుగరు పెరుగు బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఇందులోకి పావు కప్పు వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ ఏ ఫ్లేవర్ లేని ఆయిల్ అయితే బాగుంటుంది. ఇక్కడ నేను సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను. పెరుగు, పంచదార ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలా ఎంత బాగా కలుపుకోగలిగితే కేక్ అన్నది అంత బాగా వస్తుంది. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ ప్లమ్ కేక్ ఎసెన్స్ని వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ని కూడా వేసుకొని రెండింటిని బాగా కలుపుకోవాలి. ఇలా పిండిలో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ని తీసుకోవాలి. 1 కప్పు వరకు మైదాని తీసుకోవాలి. తర్వాత 1 స్పూన్ బేకింగ్ సోడాని, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాని తీసుకోవాలి. తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి ఇలాచీ పౌడర్ని, దాల్చిన చెక్క పౌడర్ని 1 టీ స్పూన్ వరకు తీసుకోవాలి. అందులోనే 2 టేబుల్ స్పూన్ల కోకో పౌడర్ని కూడా తీసుకోవాలి. ఇలా వీటన్నిటిని కలుపుకుంటూ జల్లించుకోవాలి. కంపల్సరీగా మైదాని వీటిని జల్లించుకోవాలండి, అప్పుడే కేక్ అన్నది చాలా
ఫ్లఫీగా వస్తుంది. ఇలా జల్లించుకున్న తర్వాత ఇలా లాస్ట్‌లో వచ్చింది తీసి పారవేసుకోవాలి. ఇలా ప్యాచులర్‌తో కానీ లేదా విస్కర్‌తో కానీ పిండిని బాగా కలుపుకోండి. ఇందులోనే ఒక పావు కప్పు వరకు పాలను కూడా యాడ్ చేసి కలుపుకోవాలి. పిండంతా బాగా కలిసేలాగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో కలుపుకోండి. మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్నటువంటి క్యారమెల్ సిరప్‌ను కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ సిరప్ పిండిలో బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. పిండిని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో కలపండి. ఈ పిండిలో సిరప్ అంతా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా సోక్ చేసి ఉంచుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్‌ని కూడా వేసుకొని కలుపుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్నీ చక్కగా పిండిలో మిక్స్ అయిపోయేలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండి అంతటిని కేక్ టిన్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు కేక్ టిన్‌ని తీసుకొని కేక్ టిన్ లోపల ఆయిల్ అప్లై చేసుకోవాలి. అదేవిధంగా బటర్ పేపర్ పైన కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేసుకోవటం వల్ల కేకు అంటుకోకుండా చక్కగా ఈజీగా డీమోల్డ్ అన్నది అవుతుంది. ఇక్కడ నేను తీసుకున్న బ్యాటర్కి 7 ఇంచెస్ కేక్ టిన్ అన్నది సరిపోతుంది. పిండి అంతటిని కేక్ టిన్ లోపల వేసుకొని కేక్ టిన్ని ఒక 2 సార్లైనా సరే ట్యాప్ చేసుకోవాలి. కేక్ పైన కొంచెం డ్రై ఫ్రూట్స్ అన్నది వేసుకోండి. కొంచెం టూటీ ఫ్రూటీలు, జీడిపప్పు, బాదం పప్పు. మనం కేక్ని బేక్ చేయడానికి ముందే మనం ఏ గిన్నెలో అయితే పెట్టుకుంటున్నామో ఆ గిన్నెని 10 మినిట్స్ ఫ్రీ హీట్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను ఫ్రీ హీట్ చేశాను. ఇప్పుడు కేక్ టిన్ పెట్టుకొని మూత పెట్టేసి దానిపైన ఏదైనా వెయిట్ని పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని బేక్ చేస్తే 45 మినిట్స్ నుంచి 50 మినిట్స్ వరకు పడుతుంది. పూర్తిగా బేక్ అయిపోయిన తర్వాత కేక్ టిన్ని తీసి పక్కన పెట్టండి. అదే గిన్నెలో మాత్రం ఉంచొద్దు. కేక్ బేక్ అయిందో లేదో తెలియటానికి మనం ఒక టూత్ పిక్ని గుచ్చి చూడండి. దానికి అంటుకోకుండా వచ్చిందంటే పూర్తిగా బేక్ అయినట్లే. కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే డీమోల్డ్ చేయండి. కేక్ని ఒక ప్లేట్లో పెట్టుకొని పైన ఒక 2 సార్లు ట్యాప్ చేశారంటే కేక్ అన్నది ఈజీగా డీమోల్డ్ అయిపోతుంది. అదేవిధంగా బటర్ పేపర్ కూడా ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదా, ఎక్కడ అంటుకోకుండా వస్తుంది. కేకు పర్ఫెక్ట్గా బేక్ అయింది. ఇప్పుడు పైన ఇంకొక ప్లేట్ పెట్టుకొని రివర్స్ చేశారంటే కేకు చక్కగా ఈజీగా రివర్స్ చేసుకోవచ్చు. చూసారు కదా, కేక్ అన్నది ఎంత చక్కగా వచ్చిందో చూస్తేనే తినాలనిపించేలా ఉంది. కట్ చేసి కూడా చూపిస్తాను. చూడండి ఎంత చక్కగా ఉందో, ఫ్లఫీగా కూడా ఉంది. చాలా ఈజీగా ఈ కేక్ని మీరు కూడా ఇంట్లో ఈ క్రిస్మస్కి, న్యూ ఇయర్కి చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.